బాగా పడుకోవాలండి. ఇలాగే ఎక్కడ పోవాలి నాకు తెలియదు. నీకు దీపిజ్ఞాపకం ఛాలెంజ్ ఇజ్రాయల్ గారు వాస్తవంలో దగ్గర చెప్తాను. మరి వాస్తవంలో ఉన్న సంఖ్యని వాస్తవ సంఖ్యను అంటాం. నీకు టెస్ట్ వచ్చే కదా గిట్టు కదా, నీకు టెస్ట్ వచ్చేదా గిట్టు కదా. అయినా ఒకటే అన్నాడు, ఈ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నీకు వెంటనే తెలుసుకుంటాను. నేను ఏమనుకుంటే డబ్బులు పెట్టి ఉండిపోయాడు. నాకు తెలియదు నువ్వే చెప్పాలి. ఏమవ్వలేదమ్మా భయపడ్డాడు. ఓకే నా పేరు పండుకుమార్ అండి. 6th క్లాస్లో 7th క్లాస్లో కూడా మేడం గారు, 8th క్లాస్లో పట్టుకు పేరేంటి కావాలి ఇజ్రాయల్ గారి. నేను మర్చిపోలేదండి, మీతో చెప్పిందాం అనుకున్నాము. నెక్స్ట్ 9th క్లాస్ నుంచి పట్టుకు నాకు ముగ్గురంటే బాగా వేస్తున్నాను. ఒకటి విక్టర్ బాబు గారు, 2 సరళా మేడం గారు. 7th లో కూడా ఆవిడే, ఎందుకంటే పాట తీసేది బాబు. 8th క్లాస్కి వచ్చేసరికి స్టార్ తీసాడు తాట, ఎన్న వదిలేశాడు. కాదమ్మా ఇజ్రాయల్ గారు. 9th క్లాస్కి వచ్చిన విక్టర్ బాబు గారు, అదే టైంలో మన ప్రిన్సిపాల్ గారు వెళ్ళిపోదాం. 10th వచ్చేసరికి పడుతున్నప్పుడు మన తెలుగు టీచర్ గారు ఆయన బాగుంటారు ఆయన తీసుకుంటారు. అమ్మా అమ్మా హలో, నా పేరు ఆనందండి. దానివల్ల చాలా చాలా అంటే వాడు అర్థం చేసుకున్న చాలా ఏం చెప్పినా సరే అలా తగ్గకుండా ఇంకా ఇక్కడ దాకా వచ్చాం. సో ముందుగా మనం మన తెలుగు మాస్టర్ అయిన ఆచార్య గారితో అనే అక్షరంతో మనం నేర్పించారు కాబట్టి ముందు సార్తో ముందు మాట్లాడుకోవాల్సిగా కూర్చున్నాం. అందరికీ నేను అభిమానంగా సంబంధించి గౌరవిస్తున్నాను. మీరందరూ రోజు ఊళ్ళో కనిపించేవాళ్ళే, అందరూ దాదాపుగా చూస్తూనే ఉంటారు. అందరూ ఎటే ఉంటారనుకుంటాను. అందరికీ శుభాశీస్సులు. 25 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన విజయలక్ష్మి మేడం గారిని కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ కూర్చున్నాం. గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మరి అంటే అందరికన్నా లేట్ నేనే అని అనుకున్నా, కానీ నేనే ఫస్ట్ వచ్చా. నాకు కొంచెం సిక్ అయ్యాను. అయినప్పటికీ మరి బిడ్డలు ప్రేమతో నన్ను ఆహ్వానించారు. అందుకోసం ఖచ్చితంగా రావాలని చెప్పి ఓపిక చేసుకొని ఈ యొక్క ప్లేస్కి రావడం జరిగింది. ఇది మాకు చాలా అంటే గర్వించదగిన రోజు. ఎందుకంటే మీ అందరూ మా దగ్గర చిన్న పిల్లల్లాగా చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. కానీ ఈ సమయంలో ఒక్కొక్కరు చక్కని మెచ్యూర్డ్
మెన్ అండ్ విమెన్గా, అలాగే మంచి పొజిషన్స్లో ఉన్నారు కొంతమంది. మరి స్కూల్ని ప్రేమించి చాలా దూరాల నుంచి ఆడవాళ్ళు రావడం కొంచెం కష్టమే. సో బాయ్స్ అందరూ వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఖచ్చితంగా. గర్ల్స్ వాళ్ళని ఇంటి దగ్గర నుంచి పంపడం అంటేనే కొంచెం కష్టం, కానీ వాళ్ళకి స్కూల్ మీద ఉన్న అభిమానం, స్కూల్ని చూడాలనే ఒక కోరిక ఇక్కడికి వాళ్ళు రప్పించింది. మరి దానికి కూడా మరి వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీ బ్యాచ్ మిలీనియం బ్యాచ్, అవునా కదా, ఒక స్పెషల్ బ్యాచ్ ఇది. మిలీనియం ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మీ బ్యాచ్ 10th వచ్చారు కాబట్టి మాకు బాగా గుర్తుండిపోతారు. మరి చాలామంది ఇక్కడికి నేను రాగానే చెప్పిన మాట ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఫేవరెట్ టీచర్స్ అండ్ మాస్టర్స్ ఎవరు అనగానే విజయలక్ష్మి మేడం పేరు, మీ పేరు ఎక్కువ వినిపించింది మేడం అని చెప్పారు. చాలా నిండు వందనాలు. నాకు మీ ప్రేమే మాకు తృప్తినిస్తుంది. మీ ప్రేమ, ఆదర, అభిమానాలు మాకు ఎంతో సంతోషం కలిగిస్తాయి. మీ సక్సెస్సే మా విక్టరీ, అంతే కదా. మేము ఇక్కడికి జాబ్ పర్పస్ మీదే వచ్చే పరిస్థితి కాదు. జాబ్ ఒక పక్కన పెడితే మాకు ఎవరినైతే క్లాస్ స్టూడెంట్స్ని అప్పగిస్తారో వాళ్ళందరూ మా పిల్లలు. వాళ్ళని ఏదో ఒకటి, వాళ్ళు మంచి మార్గంలో పంపించాలి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కావాలి, మంచిగా వారు ఫ్లరిష్ అవ్వాలి. ఇది మా ఎయిమ్ అంటే. కాబట్టి అప్పుడు అసలు ఇంకోటి మాకు మరి నేను అనర్చలేదు, ట్యూషన్ ఫీలింగ్ కూడా లేదు. అందరూ సమానమే, మాకు అందరినీ ప్రేమించేవాళ్ళు. అసలు నాకు ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది కాదు. పలానా అంటే ట్యూషన్ పరంగా కానీ బాగా చదువుతాడు, కొంచెం అల్లరి చేస్తాడు, వీడు స్పోర్ట్స్ బాగా ఆడతాడు, ఆర్ట్ బాగా వేస్తారు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. మరి దివ్య అమెరికాలో ఉంది, రీసెంట్ కూడా కలిసింది. మరి వాళ్ళందరూ మీ యొక్క సక్సెస్ చెప్తుంటే నాకు ఇంకెంత సంతోషం వేసిందంటే మరి చాలా సంతోషపడుతున్నాం మీ అందరి గురించి. మరి మీ కుటుంబాలు కూడా చక్కని అభివృద్ధిలోకి దేవుడికి తప్పకుండా తీసుకొని వస్తాడు. ఇక్కడ ఉన్న గర్ల్స్, ఎందుకంటే మేము గర్ల్స్ సెక్షన్స్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళం, సో గర్ల్స్ మాకు ఎక్కువ టచ్లో ఉంటారు, ఫేవర్ కూడా. అలాని బాయ్స్ కాదు, కానీ పాలన్ గారి టైంలో కదన్నా మీ బ్యాచ్ ఫస్ట్ ఇయర్. ఆ ఇయర్ కొంచెం ఆయన ఒక కొత్త టెక్నిక్ యూజ్ చేసి క్లబ్ చేశారు. కోయిడ్, మరి మీ బ్యాచ్ ఉందా లేదా, కోయిడ్ క్లాసెస్ 9th లో. ఓకే. సో అదొక మంచి పరిణామమే. ఎందుకంటే మనం సపరేట్ చేయక్కర్లే. జెండర్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు కూడా జెండర్ ఫీలింగ్ రాదు. స్కూల్కి వచ్చాక నో జెండర్, యు ఆర్ ఆల్ స్టూడెంట్స్ అంతే. స్టూడెంట్ అంటే గర్ల్ బాయ్ అని కాకుండా డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఫస్ట్ టైం ఆయన సక్సెస్ సాధించారు. సో చాలా మంది మరి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మేము ఉంటే బాగుంది అనిపిస్తుంది. మేమంటే పాత వాళ్ళమే కదా, మా గురించి మీ అందరికీ తెలుసు, కానీ మీ గురించి వినలేకపోతున్నాం. అది జస్ట్ ఒక్కొక్కరు ఒక్క మాట చెప్తే చాలా సంతోషిస్తా. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తారు, లేకపోతే ఏం చేస్తున్నారు, ప్రజెంట్ మీ పొజిషన్. అలాగే మరి మీ తోటి ఫ్రెండ్స్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడంలో కూడా మరి మన స్కూల్ స్టూడెంట్ మీ బ్యాచే కాదు, ఎవ్రీ గెట్ టుగెదర్ బ్యాచ్ నేను చూస్తున్నాను కదా, వాళ్ళకి ఆ లవింగ్ ఇష్టపడే వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఈ దినం మంచిగా గుర్తుండిపోవాలి. మీ సంతోషానికి ఒక గుర్తుగా, తీపి జ్ఞాపకంగా ఈ దినం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కరిని కూడా దేవుడు మంచిగా బ్లెస్ చేసి మీ బిడ్డలను సంతోషించాలని, మీరు చేసే ఉద్యోగాలు కానీ, బిజినెస్ కానీ, ఇంకేమైనా సరే వాటన్నీ ఏ వృత్తిలో అయినా సరే నెంబర్ 1గా టాలెంటెడ్గా గుర్తింపు, రికగ్నైజ్ చేయాలి. మీ చేసే పనిలో మీ సంస్థల వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలి మీ పనిని బట్టి. కాబట్టి అది ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఫాలో అవ్వండి.
దేవుడు కూడా మంచిగా ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అన్నట్లుగానే అంటే మీరు చెప్పారు కదా, ఆర్ట్లో ఒకరు బాగా చేస్తారు, అల్లరి బాగా ఒకరు చేస్తారు, స్పోర్ట్స్ ఒకరు ఆడతారు, చదువుకునే దాంట్లో ఒకరు ముందు ఉంటారు. సో అలానే ఇప్పుడు కూడా మా బ్యాచ్ లో అందరూ కూడా ప్రతి ఫీల్డ్ లోనూ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ జడ్జిలో ఉన్నారు, న్యాయమూర్తిగా ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి పాలిటిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి తెలుగు లెక్చరర్ గా ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి ఐటీలో అమెరికాలో సెటిల్ అయిన ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి దుబాయ్లోని అక్రాస్ బోర్డ్ చాలా మంది చాలా ప్లేసెస్ లో కూడా సెటిల్ అయిన ఉన్నారు. అలానే వాడు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో, అంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు చేసే పని ఏదైనా కావచ్చు, బట్ మీరు నేర్పిన పాఠాలు ఆ క్రమశిక్షణ వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చుని వాళ్ళ ఫ్యామిలీని ఏ డిపెండెన్స్ లేకుండా వాళ్ళు ఈ రోజు రన్ చేయగలుగుతారంటే అదంతా కూడా మీరు మాకు ఇచ్చిన నేర్పిన పాఠాలు. చప్పట్లో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వండర్ఫుల్ వర్డ్స్ అన్నీ కూడా మాకు రీకాల్ అయ్యాయి, మా మెమోరీస్ కానీ మా జ్ఞాపకాలు కానీ. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మేబీ మనం వెళ్ళాలంటే మన కరెస్పాండెంట్ గారు నళిని మేడం గారు మన స్కూల్కి ఒక పిల్లర్, అంటే స్కూల్ లోకల్ హై స్కూల్ ఈ పొజిషన్ లో ఇలా రన్ అవ్వగలుగుతుంది అనుకుంటే మాత్రం నళిని మేడం గారు పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూసాం, మేము ఎప్పుడైనా సరే ఫుట్బాల్ కి మనీ అవసరమైన డ్రెస్ స్పాన్సర్ చేయాలన్నా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి ముందు నుంచి రోజులు ఉన్నాయి మాకు. ఆ రోజు మేడం ఫ్యాకల్టీ వెళ్ళాలి, ఒక 8 మంది మాకు టికెట్లు కావాలని చెప్పి మేడం ఏమి ఆలోచించకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన రోజులు. అప్పట్లో డాక్టర్ లివింగ్స్టన్ డేవిడ్ క్లబ్ అని చెప్పి ఫుట్బాల్ క్లబ్ ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి, చాలా మెమోరీస్ ఉన్నాయి. మేడం అంత స్ట్రాంగ్ గా ఉండాలని, ఇంకా ఇంకా ఎంతో కాలం చాలా ఇలానే స్ట్రాంగ్ గా ఉండి ఈ స్కూల్ ని ముందు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేడం ని ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ లోకల్ హై స్కూల్ ప్రాంగణంలో మీరు ఎవరు వచ్చారు, చిన్న ప్రేయర్ చేసి అప్పుడు నేను మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి ఒక ఉన్నతమైన స్థితిలో మళ్ళీ మీరు ఇక్కడ కనిపిస్తున్నాం. ఆ స్థితి మనకి ఇచ్చిన దేవుడికి మొట్టమొదటిగా చిన్న ప్రేయర్ తోటి తలకెచ్చినట్టుగా కొలపగలిగిన తండ్రి, నా కొరకు నీ నామము పెట్టబడిన నీ పాఠశాలలో నిలబడ్డ ఈ బిడ్డలందరి గురించి వేడుకుంటున్నాను ఆయన. ప్రభువా నా తండ్రి, వీరి పరిస్థితులు ఏంటో, అవసరాలు ఏంటో, స్థితి ఏంటో నా ప్రభావ మాకైతే తెలియదు, కానీ స్థలం లేదు ప్రభావ. మంచి స్థితిని బిడ్డకు ఇచ్చినందుకు మరింత మంచి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటూ ఈ పాఠశాలను జీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ కృప కొరకు నా ప్రభావం వేడుకుంటూ ప్రభావ నిశ్చిస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి. సంతోషం. మరి ముఖ్యంగా డాక్టర్ లివింగ్స్టన్ గారిని గుర్తు చేసినాను. నాకు మినిస్టర్స్ అసోసియేషన్ తరఫున మినిస్టర్ గారు మా నాన్నగారు కూడా పేరు కూడా ఆయనే. తర్వాత ఆయన పేరు ఇక్కడ వినిపించడానికి కారణమైన మీ బ్రాంచ్ వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఎందుకో తెలియదు, మరి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నాకు. ఎవరైనా ఒక ఫ్లాట్ కొడితే అని నేను సైన్స్ నర్వ్ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఫ్లాట్ కొడితే ఏం చేస్తాం? ఎవరైనా ఒక ఆగి కొట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? తిరిగి కొట్టరు. మరి ఇది ఎక్కడ మీ చిన్నలో అది మాకు మనమే సాధ్యం. ఇందాక ఎవరు అంటున్నారు దెబ్బలు తిన్నాం. మీరు తిన్న దెబ్బలు మీకు మొదలుకే ఉంటారు. మరి అవి మరి మీ భవిష్యత్తుకి మెట్లు అని మీరు భావిస్తున్నందుకు ఒకసారి అయితే ఒక అబ్బాయిని కొట్టి ఇంటికి లేట్ చేశాను. కొట్టింది నేను, దెబ్బ తిన్నది వాడు. ఏడుపు వచ్చింది నాకు, ఎందుకు కొట్టానా. కానీ ఇంటికి వెళ్ళాను తప్పనిసరి
వాళ్ళు నడవలసిన త్రోవలు వాళ్ళని నడవాలి చేయాలంటే వ్యక్తం ఉపయోగించడం అనేది తప్పనిసరి. అది మిమ్మల్ని ఇంతవరకు గుర్తుపెట్టుకున్నారంటే ఎంత ఎక్కువ దెబ్బతింటే అంత మనకు చాలా సంతోషం. చూస్తే మాకు ఏమనిపిస్తుందంటే మీరు మీ పాఠశాల ముందు ఎలా జ్ఞాపకం తీసుకున్నారో దగ్గర 17 సంవత్సరాల క్రితాన్ని మేము వెళ్ళిపోవాలి. మీరు చేసిన అల్లరి మీరు మీ అన్ని రకాలు చదువులో మంచిగా చదవడం కానీ మీరు దిగువడం కానీ మాకు ఒక టీచర్గా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే సంవత్సరాలుగా అదే పాఠం అదే రోజు అదే క్లాస్ ఉన్నాం చెప్తానే ఉంటాం. అట్లాంటప్పుడు ఆ జాబ్ బోర్ పడుతుంది. కానీ టీచింగ్ ప్రొఫెషన్ ఎప్పుడు కూడా బోర్ పడదు. ఎందుకంటే మీలాగా ఒక ఉన్నతమైన శిఖరాలలో మీకు వెళ్ళిన మనం చూసినప్పుడు మాకు వచ్చే ఆనందం అనంతం చాలా ఎక్కువ ఉంటుంది. నేను నా పిల్లలతో వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ మీకు అక్కడ కూడా ఉంటే మీ క్లాస్లో స్టూడెంట్స్ దొరుకుతారో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఉన్నతమైన నేను చూసినప్పుడు చాలా సంతోషం. మరి మీ వరకు మీరు నాకు ఒక్కొక్క ఆశ్చర్యం కలుగుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని బాధలు మర్చిపోయి నవ్వు ముఖాలు కనిపిస్తాయి. అందరూ చాలా ఫ్రీగా నవ్వుగా కనిపిస్తారు. ఎందుకంటే మీకున్న సంతోషకరమైన జ్ఞాపకాలు పాఠశాలను బట్టి అది మరింతగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మరి మర్చిపోవడానికి షెడ్ మనకి ఇచ్చిన బ్యాచ్ జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. ఒక సలహా కూర్చున్నారంటే సగం ఒక బ్యాచ్ ఇచ్చారు, సగం పట్టే ఇచ్చారు. అలాగే కిందంతా కూడా మా తమ్ముడు నేను తర్వాత ఇంకొక ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళు సహాయంతో ఇది జరగడం జరిగింది. ఇందాక మీరు చెప్పిన విషయం ఏంటంటే నల్లి మేడం గారు ఇక్కడ ఒక పిల్లర్ రావాలి. టీచర్గా ఉన్నమాట ఎంతమందిగా నిలబడి 1 2 కూర్చోండి. మేము టీచర్లుగా ఎందుకంటే మీరు చదువుకునేటప్పుడు మేము చాలా విధాలుగా దండించాము. ఇప్పుడు మీకు అది ఎక్స్పీరియన్స్లో వస్తుంది. ఎందుకంటే అది మీకు అభివృద్ధిలోకి రావడానికి మా పిల్లలని ఏ విధంగా దండిస్తామో ఆ విధంగానే దండించడం జరిగింది. అందులో రకరకాల అనుభవాలు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క రకమైనటువంటి దండన మీకు విధించడం జరిగింది. విద్యార్థులందరికీ నా దీవెనలు. ఇలా గ్యాదర్ అవ్వడానికి చాలా సంతోషం. ఒక విధంగా ఈ గ్యాదరింగ్ అనేది మన పెద్దాపురం లోకల్ స్కూల్కి ఒక ప్రత్యేకత. అన్ని చోట్ల ఇంత ఎక్కువగా జరగవు. మన స్కూల్లో మాత్రం ఎవ్రీ ఇయర్ 2-3 బ్యాచ్లు గెట్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. మరి మీరైతే సెకండ్ టైం అరేంజ్ చేశారు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నేను వచ్చాను. గ్యాదరింగ్ కూడా చాలా బాగుంది. మరి మీ అందరూ ఇంత ప్రేమగా కలిసి ఉన్నారు బట్టి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మరి మమ్మల్ని అందరినీ మర్చిపోకుండా మరి సెకండ్ టైం కూడా మీరు మమ్మల్ని పిలిచినందుకు కూడా నేను మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీ గురించి చిన్నప్పటి గురించి నేను ఎక్కువగా ఏమి చెప్పను, కానీ ఈ బ్యాచ్తో నాకు అటాచ్మెంట్ ఎక్కువే. మరి మూర్తి నాకు ఎస్టీఎల్ మూర్తిగానే అలవాటు. నేను అనడం కూడా ఎస్టీఎల్ మూర్తిగానే పిలుస్తారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లీడర్ క్వాలిటీస్ అనేది అనుకున్నాయి. మంచిగా మీరు అందరూ కూడా చాలా కష్టపడి మంచిగా అరేంజ్ చేసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వారి నేను నా దీవెనలు తెలియజేస్తున్నాను. మరి ఇంచుమించుగా ఆడపిల్లలందరికీ మ్యారేజ్ అయి ఉంటారు. అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మన పాఠశాలలు అంటే ఎయిడెడ్ స్కూల్స్ గవర్నమెంట్ ఎందుకో ఇగ్నోర్ చేస్తుంది స్కూల్స్ని. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు మీడియం స్కూల్స్గా ఉండిపోయినాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చేశారు. కాబట్టి అడ్మిషన్స్ రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి,
మీరు చదివిన రోజులకి ఇప్పుడు కూడా చాలా చేంజెస్ వచ్చినాయి ఎడ్యుకేషన్లో. మన స్కూల్స్ ఒక విధంగా గవర్నమెంట్ ఇంకా తీసేసే ఉద్దేశంలోనే ఉన్నారన్నమాట. మళ్ళీ అవి మనకి పైకి గారికి విజయలక్ష్మి గారు గౌరవిస్తుంది కదా, ఆమెకి గౌరవాలు తెలుస్తాం. అది సిల్వర్ జూబ్లీ రీయూనియన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఇట్లా కలిసి మన స్కూల్ జ్ఞాపకం చేసుకొని టీచర్స్ జ్ఞాపకం చేసుకుని గ్యాదర్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఏరియా ఓకే అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు, క్లాసులో ఫేస్ చేసి ఉండొచ్చు, ఎప్పుడన్నా కోపం అప్పుడు వచ్చినాయి, కానీ ఎక్కువగా నవ్వడం నవ్వించడం అంటే నాకు హాయిగా ఉంటుంది. మేము మనం స్మైల్ వేస్తాం, ఎంతో స్మైల్ వేస్తారు, హ్యాపీగా అయిపోతుంది. మనం మొహం ముచ్చుకున్నాము అనుకోండి, ఎదురుగా వచ్చేది మొహాన్ని ఉంటారు. సో పాజిటివ్గా ఉండడం నెగిటివ్ థింకింగ్ అసలు ఆ నెగిటివ్ మాట రాజని నాకు ఇష్టపడుతుంది. నోట్లో వచ్చి నెగిటివ్ థింకింగ్ ఉండదు, నెగిటివ్ మాట నేను మాట్లాడినది పాజిటివ్గా ఉంటాయి. అందరితో పాజిటివ్గా ఉంటుంది నాకు ఇష్టం. ఏ మాత్రం ఏ చిన్నది ఎవరితో వచ్చినా కానీ మనసు అంతా ఆ రోజు చాలా బాధపడిపోతాం. ఆ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ నేచర్ వల్లనే మనం ఇలా ఉండగలం. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఏదో ఆటలాడడం పెద్దలాడడం అంటే అప్పటి నుంచి ఉండేవి. ఇప్పుడు ఏ ఆటలో లేవండి, ఆడే ఇది లేదు ఫిజికల్గా, కానీ వాకింగ్ చేస్తుంటారు ఎక్కువ. అంటే నాకు ఏం లేదు, నథింగ్ బట్ దానివల్ల మనం ఇలాగా ఉండగలుగుతున్నాము. చాలా సంతోషంగా మనం చూడటం. సార్ దీనికోసం చిన్న మాట మాట్లాడుతా. కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప శోకపులోయలలో కష్టాల కొరగలలో కదలేని కదలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కొరగలలో కదలేని కదలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరం గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప. విశ్వాస పోరాటంలో ఎన్నాయ శోధనలు లోకాశల గడిలో సడలితి విశ్వంలో దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతిగవని మనపనగా ఈ ప్రశాంతమో గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువకు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమ నన్ను థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగాలని కోరుకుంటున్నాను. స్కూల్ పరిస్థితి చూస్తే అంటే మరి ఉదయపూర్వ సమయంలో మీరు మమ్మల్ని ఆహ్వానించి మీతో పాటు సంతోషం పంచుకున్నట్టు దేవుడిచ్చిన అవకాశం బట్టి తెలియజేసుకుంటున్నాను. కరస్పాండింగ్ మేడం గారికి, ధవళేశ్వరి హెచ్ఎం గారికి, విటికల్ హెచ్ఎం గారికి, స్టాలిన్ మాస్టర్ గారికి, ఆచార్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొత్తగా టీచర్ లైన్కి వచ్చినట్టు మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ బ్యాచ్ వరకు తర్వాత 2-3 బ్యాచ్ల వరకు కూడా స్కూల్ ఆ పరిస్థితులు గుడి శిష్య సంబంధాలు ఏంటో అప్పుడు మనం చూసాం. పాఠాలు చెప్పడం, దాన్ని చదివించడం, దండించడం, తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ మనం అందరం కలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగేది. ఆ విధమైనటువంటి విద్యలో నుంచి ప్రస్తుత పరిస్థితులు మారిపోయి ఎవరిని చెప్పకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, అది విద్య వచ్చినా లేకపోయినా వదిలేయాలి. ఆ విధమైన పరిస్థితుల్లోకి వచ్చాం. మేము చాలా ధన్యులు. మీలాంటి విద్యార్థులు, మీలాంటి వాళ్ళు దొరకటం ఆ రోజుల్లో దేవుడు మమ్మల్ని ప్రేమించి మీ అందరినీ మాకు ఆ బ్యాచ్ల వరకు విద్యార్థులుగా మాకు ఇచ్చారు. మిమ్మల్ని అందరితో ఎంతో సంతోషం వేసింది. మరి ఆ దేవుడు పాఠశాల గురించి చెప్పినారు అందరూ, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. అయితే ఒకటి మాత్రం నేను ఎప్పుడు గుర్తు తీసుకుంటాను. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఊరకనే మీరు నిలిచి ఉండి చూడుడి అని ఉంది. ఆయన నామం పేరు పెట్టవలసిన పాఠశాల కనుక అది ఎప్పుడు తరతరాలు అలా నడుస్తూనే ఉంటుంది. దానికి మీ సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. మీరు కూర్చున్నటువంటి శ్రద్ధని కూడా కన్స్పాండ్ మేడం గారు చేసి టీచర్స్ లేని కొరతను తీర్చి ఉన్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో ప్రార్థన ముందుకు వెళ్తుంది. సమయాభావం వల్ల ఎక్కువగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలు కూడా ఆ దేవుడు దీవించి ఆశ్రయించాలని, మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇంతతో నేను ముగిస్తున్నాను. God bless you all of you. నాగబాబు, మొయినుద్దీన్, నాగసుబ్రహ్మణ్య మాస్టారు, కానీ అందరూ కూడా నేర్పు తెచ్చుకొని
కూర్చోవాలి. రోజుకు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడిపె ఈ పోస్టర్ డిజైనింగ్ కానీ ఆ పాట ఒకటి ఏలో క్రియేట్ చేశారు నూతన పాట, అది కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. లిరిక్స్ రాశారు, అది కూడా చాలా బాగుంది. వన్స్ మీరందరికీ గ్రేట్ ఆఫ్ అప్లాజ్ గట్టిగా చెప్పబడుతుంది. ఓకే, ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఆనర్డ్ టు మన మన స్కూల్ టీచర్స్ కానీ మన మేనేజ్మెంట్ కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వైట్ చేసిన గుర్తు చేసిన ఇన్వైట్ చేసిన స్పెషల్ థ్యాంక్స్ టు ప్రసాద్కి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఓన్లీ ఒక్కొక్క మాట యాడ్ చేయాలి. హాస్టల్ బాయ్స్ అంటే అన్నట్టు ఆ రోజుల్లో వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ టైంలో మీరు మేనేజ్ చేసే విధానం, మీరు ఈ యొక్క నిజంగా పేరెంట్స్ వదిలేసి ఉండడం, ఆ తర్వాత వారానికి 6 రోజులు స్కూల్కి రావడం, ఇవన్నీ తలుచుకుంటుంటే మాకు ఇప్పటికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చేవారు, కళ్ళు తినేవారు. కొన్నిసార్లు మేము 6 గంటల్లో మేము వెళ్ళి రావడానికి సైకిల్ ఉన్నందుకే మేము చాలా యాక్ట్ చేసేవాళ్ళు. బట్ మీరు నడుచుకుని పరిగెత్తుకుంటే వచ్చిన రోజు చూస్తుంటే ఇప్పుడు ఈ రోజు మీరు మాతో పాటు ఉన్నందుకు చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఇంకా బాగా ఇలానే ముందుకు వెళ్ళాలి, మనం అందరం కూడా మళ్ళీ కలుసుకోవాలి. మీరందరూ కూడా అంటే అనుకునేవారు హాస్టల్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం సపరేట్ లైఫ్లో ఉండేది అని. అదేమీ కాదు, మీరందరూ కూడా మాలో భాగమే. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీ. దీనంతటి కారణం కూడా నీకు ప్రసాదే, ఎందుకంటే హాస్టల్లో ఒక్క కాంటాక్ట్ కూడా అవ్వలేదు. సో తను అందరినీ క్యాటర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకెవరు నెక్స్ట్ ఎవరు మీలో ఎవరు? సింగవరం శ్రీనివాస్. ఇక్కడికి వచ్చి చదువుకున్న వాళ్ళు మాకు ఎటువంటి భోజనాలు పురుగులు తీసుకొని పక్కన పెట్టుకోవడం భోజనం తినమని నిజంగా చాలా బాధపడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు ఉండేవి కదా, తల్లిదండ్రులు అంత ఇచ్చిపోయారంటే ఒక 50-100 ఇచ్చిపోయారు. ఆ డబ్బులతో మేము ఇక్కడ మెయింటెన్స్ అవ్వాలన్నా, బట్టలు దుక్కోవాలన్నా, ఏదైనా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. అటువంటి కష్టపడుతూ మా బ్యాచ్లో కూడా హాస్టల్లో చదువుకునే వాళ్ళు కూడా టీచర్స్ ఉన్నారు మాలో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంజనీర్స్ ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. నిజంగా మా హాస్టల్ పరిస్థితులు ఎలా ఉంది ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితులు. నిజంగా ఈ సమయంలో ఇక్కడ మేము అందరూ కూడా కలిసిపోవడానికి టేక్ ప్రసాద్ బాబు, అలాగే మాకు ఇంకా ఫ్రెండ్స్ సుందరం, ఇంకా చాలా మంది లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ ఫాలో చేసి ఇక్కడ దాన్ని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఇంత వీరేంద్రనాథ్ బాబా ఆయన కూడా నిజంగా మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తారు. ఎక్కడున్నా మేము ఆ సమయంలో 10th క్లాస్ చదివే సమయంలో మేము రాత్రులు చదువుకునేటప్పుడు ఒక ఎక్కడికైనా వెళ్ళినా ఏమన్నా తప్పుడు పనులు చేస్తే మా వార్డెన్ గారు మాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పనిష్మెంట్ ఇచ్చేవారండి. చితక బాధేసేవారు. అంతే ఇంకా మేము తినేటువంటి దెబ్బలు ఇంటిలో తల్లిదండ్రులు తెచ్చుకున్నా సరే తిని ఉంటాం. అటువంటి దెబ్బలు రోలకారు దెబ్బలు కంటే చేసి నిజంగా మా వార్డెన్ గారు కూడా మమ్మల్ని ఎంతో గైడెన్స్ ఇచ్చారు. మేము ఈరోజు ఇక్కడ కలిసిపోవడం కానీ ఈ వాదనలో ఉండడం కానీ మరి మా రామలింగేశ్వర వార్డెన్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మమ్మల్ని ఎంతో తల్లిదండ్రులు కన్నా గురువు కన్నా ఇంకా బాగా మమ్మల్ని ఆప్యాయతగా నడిపించి మమ్మల్ని అందరినీ ఒక స్థాయిలో తీసుకొచ్చినటువంటి మరి మా రామలింగేశ్వర వార్డెన్ గారికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి స్పీచ్ మెమరీస్ ఏంటంటే నిజంగా లేడీస్ నిజంగా చాలా ప్రాబ్లం స్పీచెస్ ఉండొచ్చు. ఎందుకంటే మరి ఫ్యామిలీస్లో మేము ఉన్నాం, మా భార్యని ఎక్కడికైనా పంపించాలంటే ఎన్నో ఆనందిస్తాం, ఎన్నో మరి ప్రశ్నిస్తాం. అయినప్పటికీ కూడా నిజంగా మీ హస్బెండ్ మీ ఎంతో మంచివాళ్ళండి. ఇటువంటి మంచి కుటుంబాల్లో మీ పిల్లలందరినీ మరి వదిలి కూడా ఎంత ఎండ అయినా
మీరు అవన్నీ పక్కన పెట్టి మాతో సరదాగా గడపాలని ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా కూడా ఒకసారి చెప్పాను, విశాఖ గారు 2 సార్లు కాంటాక్ట్ చేసేసారు. చాలా హ్యాపీగా ఉంది. కొన్ని అందరినీ అంటే ఎంతసేపు అప్పుడైతే ఇంకా స్టడీస్ తర్వాత ఇంకా తెలుగు కూడా మాట్లాడేదాన్ని కాదు. చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ఇలా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్కడ బెల్లం కొట్టకూడదు, అడ్రస్ వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏంటి? వెళ్ళి అడ్రస్ ఏమంటామంటే వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారా ఉదయం అన్నాడు కొంచెం 3 బాగుందంట సార్. మధ్యాహ్నం లేట్గా వచ్చేది సార్. అడ్రస్ ఏంటంటే 3 బాగుంటే వేసేవాడు, లేదంటే ఎవరో చెప్పుకోవాడు. ఒరే అని నెక్స్ట్ సార్ నంబర్ కట్టాడంటే మీకు ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతారని చెప్తే అప్పుడు వేసేవారు. లేకపోతే అది కూడా ఉంటుంది కానీ ఒక్కోసారి గేట్ కూడా వేసుకోవాలి. గేట్ ఏమో ఫస్ట్ ఏం తెలియదు. అక్కడికైతే హాస్టల్ వాటర్ గారు వాయించేసేవారు. ఇక్కడేమో మన్నాడు నేను మంచి ఇంట్లో వాయించానని చెప్పి ఇస్రాయల్ గారు వాయించేసేవారు. మా పరిస్థితి ఏం చేయాలో తెలుస్తుంది కదా. అలా ఉంటుంది. అంత కష్టపడుతూ కూడా మనం చదువుకున్నాం అంటే మీరు మాకు ఎలాంటి చూసిన ఉండే కాదు, మీకంటే చూస్తుండే. ఇస్రాయల్ గారు బోర్డు మ్యాథ్స్ రాస్తుంటే ఇక్కడ ఆడపిల్లలు చెప్పేప్పుడు మేము చెప్తారు. మాకు అర్థమయ్యేది కాదు మా పరిస్థితి. అడిగితే డౌట్, అడిగితే కొడతామవుతాయి. ఈ వయసుతో కొంచెం చెప్తామండి. అయినా సరే మాకు ఆత్మశివంతో ట్యూషన్ చెప్పలేదు. ట్యూషన్ చెప్పకపోయినా సరే కానీ ఆ చెప్పిన క్లాస్లో చెప్పిన మ్యాథ్స్ ప్రకారంగా ఏదంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ అది మీకు తీటిగా మేము చదువుకున్నాం. అందరూ కూడా మ్యాక్సిమం 400 మంది దాంట్లో వచ్చి ఆశ్రయించుకోవడం, ఈవెన్ ఎలాంటి సోర్సులు లేకుండా. ఓకే అంటే అప్పుడు విద్యావిధానం వేరు, ఇప్పుడు విద్యావిధానం వేరు. ఇందాక విఠలబాబు గారు చాలా మాట్లాడుతూ చెప్పారు, కొట్టకూడదు, తిట్టకూడదు, చేయకూడదు అనేది. అది నిజంగా బాధాకరపరుస్తుంది. ఎందుకంటే అప్పట్లో లేదు. స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మాస్టర్ని ఎదిరించేయడం, కొట్టేయడం చేయడం చాలా చిన్నగా ఉంటుంది మన వ్యవస్థ. వ్యవస్థ ఎలా పాడుతుందంటే కేవలం మన వల్ల పాడిపోయింది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరికో కోరి చేరికో కోరి ఏరికో బాలక. రంగోలి సంధిలో గట్టిన కొల అసలు అన్ని లాగేటప్ప నార్మల్ లా అంట మళ్ళీ లా వచ్చింది. వచ్చింది మంచి కొట్టావా
మీ తోటకొస్తావా తోటకొస్తావా వా 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 అది మధ్యలో మధ్యలో Come on, boys, da. Da. డికి డబ్బుల మంచికి నవ్వాడి ఆడించేద్దాం అవ్వాడి. ఏంటి మళ్ళీ ఏంటి దా పాడమే పాట అల్లల మళ్ళీ మళ్ళీ లా లాలిజో గురుకు పాపాలి పాలిపోని కుండ పట్టుకో నా చెయ్యి యమహోని యమ ఏం చేస్తూ ఉంటావు పాడ పుట్టుకు పాడాలి ఏంటి చాలా బాగా వాయు కదా వచ్చినంటే వస్తాయి వచ్చినంటే అడిగా వేసుకో ఏకాపిక గాల్లో తేలినట్టుందే పట్టు మీద వాయి పెట్టి కొట్టినట్టుందే లాగినట్టుందే పుల్లు బాటలెత్తి దించకుండా తాగినట్టుందే పూర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి నువ్వు నా మనసుకి కళ్ళు తేలినట్టుందే గుండె పేలినట్టుంది తేలి పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వీడికి లిక్విడ్ లేదంటే ఈడట ఆడు చెప్పాడు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరితో ఒకరికి ముందు కరాసే ఉంటాను. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా. bum bole chegamogele bum bole chegamogele bum bole adiringile la Your time starts now. Oh my friend, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. Oh my friend, ముడి పడుకులలో నిలిచిన స్నేహమా. All the fun, we miss all the joy, we miss you. We miss all the joy, we miss you. Hey, vote of thanks. Vote of thanks. అలాగే వీడియో చేసుకున్నాడు కానీ ఇప్పుడు తరం అయితే ఎవరు ఏమి అవసరం. సో కాబట్టి చాలా విలువైన జన్మ. తర్వాత ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో కూడా చాలా యూనియన్ సాధించడం మనం ఈరోజు ఎలా ఉన్నాము అంటే చాలా మన లైఫ్ అయితే చాలా మంచిది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే అందరూ కూడా హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు చాలా విపత్తులు అయితే జరిగే అవకాశం ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడా మెయింటైన్ చేయండి. ఎందుకు చెప్తుందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నాక నాకు తెలుసు కనుక ముందు ఇంకేం వస్తాయో ఏంటంటే చెప్తున్నాం.
కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మా యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చెప్తున్నాం, అలాగే మన బ్యాచ్ కూడా చాలా మంది చెప్తున్నాం, అవసరమైన గ్రూప్లో కూడా పెడుతున్నాం. దయచేసి అందరూ కేర్ తీసుకుంటారు అనుకున్నాం. ఇది మాత్రం పిల్లలు మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మేము మళ్ళీ 10 సంవత్సరాలు ఎదురు చూడడం మిమ్మల్ని కలవాలంటే. కాబట్టి ఎవరో ఇళ్ళలో తిరగడం మ్యారేజ్ చేస్తారు, మ్యారేజ్ అయిపోతే అందరికీ మ్యాక్సిమం. కాబట్టి కొత్తగా మ్యారేజ్ చేసుకున్నట్టు ఎవరు ఉంటారో పిల్లలకే మ్యారేజ్ చేస్తారనుకుంటున్నాను. సో ఆ పిల్లలు మ్యారేజ్ చేసే మాత్రం మమ్మల్ని పిలుస్తారని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తు రామచంద్రరాణి గారు వచ్చేసారి మాట్లాడుతున్నారు. అందరికీ హాయ్. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను తెలుగు టీచర్గా పనిచేస్తాను. స్కూల్ ఇన్స్టిట్యూట్ తెలుగు పిఠాపురంలో ఉన్నాను. నేను గోల్కొండ మండలంలో పనిచేస్తాను. అయితే చాలామంది చక్కగా మాట్లాడారు ఫ్రెండ్స్ కోసం, మన యొక్క పరిస్థితులన్నింటి గురించి మాట్లాడారు. నేను తెలుగు టీచింగ్ కాబట్టి ఈరోజు మరి మదర్స్ డే కదండి, మదర్స్ డే సందర్భంగా ఒక పద్యం పాడతాను. మన యొక్క సమ్మేళన సందర్భంలో పద్యం పాడతాను. ఆ 2 పాటిస్తే ముగిస్తాను. ఒక 2 నిమిషాలు అయ్యాయి. ఓకేనండి? ఓకే. ఈరోజు మరి మదర్స్ డే. ఈ భూమి మీద అమ్మని మించిన దైవం ఎక్కడా లేదు. తన కమ్మని ప్రేమను పంచే అమ్మే ప్రతి బిడ్డకు మొదటి గురువు మరియు సర్వస్వం. ఇక మన యొక్క 25 సంవత్సరాల మరి ఆత్మీయ కలయిక, దీన్ని ఉద్దేశించి ఒక శేషపద్యం నేను రాశాను. ఆ పద్యం కూడా మీ ముందు ఉంచుతాను. 25 ఏళ్ల క్రితము పసివాళ్ళమై మనము, 25 ఏళ్ల క్రితం పసివాళ్ళమై మనము, చదువుల కోవెలం చేరినాము, కలసి మెలిసి తిరుగు కాలము గడిచిన, కలసి మెలిసి తిరుగు కాలము గడిచిన, గురుతులన్నీ మదిని గూడు కట్టి, పదవులేవైనను పనులు ఎన్నున్నను, పదవులు ఏవైనను పనులు ఎన్నున్నను, మమతతో ఎక్కడకు మరలినాము. మమత అంటే ప్రేమ. మమతతో ఎక్కడకు మరలినాము, చిన్ననాటి ఆ ముచ్చటలు నెమరు వేయుచు, చిన్ననాటి ఆ ముచ్చటలు నెమరు వేయుచు, స్నేహబంధము చాటుదము LHS ప్రాంగణమందు ఇమ్మడిని నేడు, మురిపెముగా కూడినామురా ముదముతోడ. LHS ప్రాంగణమందు ఇమ్మడిని నేడు, మురిపెముగా కూడినామురా ముదముతోడ. నిత్యమై నిలవాలి మన నిండు చెలిమి, వర్ధిల్లాలి మన సమ్మేళనం, దిగ్విజయంగా సాగాలి. 25 సంవత్సరాల క్రితం అమాయకమైనటువంటి పిల్లలుగా మనం చదువుల కోవెల అనగా ఈ పాఠశాలలో అడుగుపెట్టాం. కలిసి తిరిగిన ఆ కాలం, గడిచిపోయిన ఆ జ్ఞాపకాలన్నీ మన మనసులో గూడు కట్టుకొని బదిలీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ హోదాలో ఉన్నా, ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న ఈ ప్రేమతో మళ్ళీ ఇక్కడికి చేరుకున్నాం. మన చిన్ననాటి ముచ్చట్లను మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన స్నేహబంధం ఎంత గొప్పదో లోకానికి చాటడం. ఈరోజు మన LHS ప్రాంగణంలో అందరం ఎంతో సంతోషంతో గడిపాము, కలిసాము, చక్కగా కాలాన్ని గడుపుతూ ఉన్నాం. మన ఈ స్నేహం ఎప్పటికీ నిలిచి ఉండాలి. మన ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తూ అంతకుముందు ఈ పద్యాన్ని మీకు అంకితం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇంకా ఉన్న మాట్లాడుతుంది రామతేజ డైలీ వచ్చిన లేటెస్ట్ వచ్చే కనుక నన్ను మాట్లాడుకుంటూ మా శోభ మరి ఒక్కసారి రిపీట్ చేసుకుంటాను. నా పేరు శివాని, పేరు టెక్టే. ఓకే, అక్కడ ఇంత ప్రోగ్రామ్ మంచిగా అరేంజ్ చేసి మార్నింగ్ నుంచి వరకు ఏ ఇబ్బంది లేకుండా ఫస్ట్ టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంతేకాకుండా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎక్కడ తగ్గలేదు, 90s అక్కడ పాట పాడుతున్నాం తప్ప ఈ 15 రోజుల పాట ఏది ఒకటి కూడా పాడలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే
మరి ఏం చెప్పండి చెప్పండి. ఓకే, ఇంతమందిని క్యారెక్టర్ చేసినందుకు మీతో అందరికీ చాలా థ్యాంక్స్. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఓకేనా? థ్యాంక్ యూ. శోభ ఎందుకంటే మీరు మళ్ళీ మాతో మాట్లాడే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మీ గ్రూప్ వేరు మా గ్రూప్ వేరు. నేను అంత తర్వాత ఇది అయిన తర్వాత బయటకు వచ్చేస్తాను. మీకు మాకు సమాధానం ఉందా? ఇది ఏమైనా మాట్లాడంటే ఇప్పుడే మాట్లాడాలి. నా పేరు సరస్వతి అని ఎవరు చాలా మంది పిల్లలు ఎక్కువ మంది టీచర్ కాబట్టి మేడం పిలుస్తారు. దుర్గా సరస్వతి గారు అంటే ఎవరు అనుకోండి, నా పూర్తి పేరు ఎవరు పిల్లలు సాధారణంగా సరస్వతి గారు టీచర్ అయ్యాక మేడం అంటారు. నేను మా ఫ్రెండ్స్ అక్కడ సరస్వతి సరస్వతిని పిలుస్తుంటూ నేను కన్ఫ్యూజ్ అయ్యాను తొందరగా. సో మేము ఇక్కడే చదువుకున్నాము. ఇంటర్ డిగ్రీ కూడా ఎంఆ కాలేజ్లో చదివాను. తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ సార్ని చేస్తున్నాము. వాళ్ళ లవ్ మ్యారేజ్, 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. సో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. స్కూల్లో నిజంగా మరి నేను చాలా కామ్గా ఉండేదాన్ని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, ట్రై చేస్తున్నాను. సో మీ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ 18 ఇయర్స్ అయిపోయిన 25 ఇయర్స్ అయిపోయిన ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే నిజంగా మంచి లైఫ్ లీడ్ చేసిన బ్యాచ్ మనమే చెప్పారు. లాస్ట్ 90sలో అంటున్నాం కదా, 96లో మనం లాస్ట్. ఇప్పుడు వాడికి కోపాలే తప్ప ఫ్రెండ్షిప్ అంటే కానీ ఏమి తెలియదు. సో మనం ఏళ్ళు అయిపోయినా ఇంతమందిని చూసుకొని మనం గుర్తుపెట్టుకొని ఇక్కడికి మన పనులు మానుకొని ఇంత బిజీ షెడ్యూల్ అయిపోయింది. 10th క్లాస్లో కాదు కదా, 10thలో ఉన్నా ఇంటర్ కూడా కలవట్లేదు పిల్లలు. మా పిల్లలు వెళ్ళిపోతుంటే మేము ఫీల్ అవుతాము, వాళ్ళు మాత్రం బాగా చెప్పి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఏమాత్రం టీచర్ మిస్ అవుతుంటే తర్వాత తెలుస్తుంది, పెద్ద అయ్యాక తెలుస్తుంది. ఆ ఏజ్లో తెలియదు మాకు కూడా. సో ఇవన్నీ మిస్ అయిపోయిన మెమోరీస్ అన్నీ తిరిగి తీసుకొచ్చిన లోకల్ హై స్కూల్ చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇది కావాలి. సో దీనికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా అందరినీ గ్యాదర్ చేయడం అనేది బిజీ లైఫ్లో చాలా గ్రేట్. సో అందరినీ గ్యాదర్ చేసిన టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను గుర్తుపెట్టి పిలిచినందుకు వెరీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అవకాశం. ఈసారి మొత్తం టీమ్గా వచ్చారు. మేము అంటూ అబ్బాయిల్లో కొంతమంది, అమ్మాయిల్లో కొంతమంది, ప్రతి ఒక్కరు కూడా లీడింగ్ తీసుకున్నారు. అది చాలా హర్షించదగ్గ విషయం. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే లాస్ట్ టైము తీసుకున్న స్ట్రెస్ అంటే ఇప్పుడు అంత అనిపించలేదు. అనే మేము చేస్తాం, మేము ఫోన్ చేస్తాం, మేము మాట్లాడతాం, మేము అది చేద్దాం, మేము ఇది చేద్దాం. మీరు మా బ్యాచ్ అంతా మేము తీసుకున్నాం, మేము మీకు సపోర్ట్ ఉంటాము, మమ్మల్ని ప్రత్యేకంగా అడగలేదు చేయి అమ్మా అంటే వాళ్ళు ప్రతిదీ అంటే కోఆర్డినేషన్ అది కష్టంగా బాగా జరిగింది. ఈసారి అయితే స్ట్రెంత్ అయితే తగ్గిందేమో కానీ మాకు ఫీల్ అయితే మాకు తగ్గలేదు. నెక్స్ట్ సీతమ్మ. దీని తర్వాత మనం గ్రూప్ ఫోటో తీసుకుంటాం. గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మాట విజయ టీచర్ గారిని విజయశ్రీ గారు రావాల్సింది. టీచర్ గారు రావాలి ముందుకి. చెప్పండి ఏం లేదు. ఈరోజు చేసిన ఆత్మీయ సమావేశానికి చేసిన నా స్నేహితులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయలక్ష్మి. మీ అందరికీ తెలుసా? తెలుగు వాళ్ళనే తెలుసుకోండి. నా పేరు విజయలక్ష్మి. నేను ప్రస్తుతము న్యూస్వీక్ దగ్గర జాబ్ చేస్తున్నాను, ఈజీకి తెలుగు టీచర్ కింద. అలాగే పిహెచ్డీ వర్క్ కూడా చేస్తున్నాను. ఒక 5 నెలల్లో నాకు పిహెచ్డీ కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ మీ అందరినీ చూసిన తర్వాత నాకు అప్పట్లో తరగతి గదులు, మన యొక్క ఎగ్జామ్ టెన్షను, మనం అందరూ నవ్వుతున్నవి, ఎవరైనా ఏడిపిస్తుంటే కిటికీలోంచి అవన్నీ గుర్తొస్తున్నాయి. నా కళ్ళను తిరుగుతున్నట్టున్నాయి. అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను ప్రతిదీ కూడా. ఎందుకంటే భయం ఏదో తెలియదు మన యొక్క అప్పట్లో ఆ భయం. ఇందాక ఒక సార్ అన్నారు, మన తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారు, మన పిల్లల్ని అలా పెంచితే సరిపోద్ది, కొత్తగా ఏమి మనము
వాళ్ళని ట్రీట్ చేయడం అవసరం లేదని చెప్పారు. అది మాత్రం కరెక్ట్. అప్పటి కాలంలో మనం జరిగిన వాతావరణం చాలా మంచిది. అప్పుడు పడిన పునాది మనకి అంతవరకు ఈ స్థాయిలో ఉందంటే అది చాలా వరకు అతిశయోక్తి అయితే కాదు. తర్వాత నేనైతే కాలేజ్కి వెళ్ళి చదివింది ఏం లేదు. ఎంతవరకు ఇక్కడ బాగా చదువుకున్నాను, ఏదో ఇంటికి వస్తూ చదువుకున్నాను. తర్వాత నేను చదువు అంతా కూడా ఇంటి దగ్గరే చదువుకున్నానండి. జాగ్రత్తగా ఏదో సరదాగా చదువుకున్నట్లే చదువుకున్నాను. అసలు గవర్నమెంట్ జాబ్ చేయడానికి అభిప్రాయం అయితే కాదు. కానీ ఎందుకో మనకి సాధించలేకపోయినా ప్రయత్నాలు అవుతాం అనేది ఉండకూడదు. ప్రయత్నిస్తుంటే ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు అన్న విషయం అయితే నేను నా విషయంలో నిరూపించబడిందని నేను అనుకుంటాను. తర్వాత మన గురువులు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, తల తీసుకొని చదువుకోండి, అదే మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తుంది ఎప్పటికైనా అనేవారు. ఆ విషయం నా విషయంలో కూడా నిరూపించబడింది. చదువు అనేది వేరు చేదుగా ఉంటాయి. నా జీవితంలో కూడా చాలా చేదు ఎదిరాయి. కానీ ఆ ఇచ్చే ఫలితాలు మాత్రం చాలా మధురంగా ఉంటాయి. నా యొక్క విద్యార్థికి కూడా నేను అదే తెలియజేస్తాను. ఆడపిల్లలు ఎప్పుడు చదువు ఉండాలి, ఒకరిని డిపెండ్ అవ్వకూడదు. ఎవరిని ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మన వాళ్ళని మనం నిలబడాలి. మన పరిస్థితులు దాటాలంటే ఆడపిల్లగా చదువుకోవాలి. మీరు పెళ్లి చేసుకోకండి అని నా విద్యార్థులు ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటాను. అలాగే ఈరోజు నాకు మిమ్మల్ని అందరికీ కలగడం చాలా ఆనందంగా ఉంది. చాలా రేపు నాకు సమ్మర్ క్యాంప్ వేశారు. కానీ అసలు ఏదైతే 5వ తరగతి చేశారు, మీ గెట్ కోసం నేను 11 నుంచి పెంచుకున్నాను 10 రోజులు. ఈ రోజు నేను మిస్ అయి ఉంటే చాలా ఆనందాన్ని మిస్ అయినట్టున్నాను. ఈరోజు అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ. మీరు అందరూ నాకు అప్పుడు పరిచయం లేదు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళందరూ నాకు అప్పుడు పరిచయం ఏంటంటే సరిపోను, ఇంకా ఏమైనా నేర్చుకుంటున్నామో అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కువ రావడానికి కాదు, అమ్మాయే ఈ ప్రసాద్ రోజు 10 సార్లు ఫోన్ చేసేవాడు. కానీ ప్రయత్నలోపం ఉంటుంది, ప్రయత్నం చేయాలి, ప్రయత్నలోపం ఉండకూడదు అన్నారు కదా. ఈ అబ్బాయి ప్రయత్నం చేశాడని నేను వచ్చాను. తర్వాత నా విషయంలో చెప్పదగ్గర తెలివి లేదు, కానీ ఇంకో విషయం ఎలా చెప్తా ఉంటా మీకు. సమావేశానికి అందరూ వచ్చారు కదా, గురువులు కూడా చాలా మనకి పునాదులు వేశారు. వారి యొక్క చెప్పిన జీవితంలో ఎలా ఉండాలని, ఏంటి కష్టం వచ్చినప్పుడు తడుపుని చేసి ఉండాలి, ఇవన్నీ చెప్పినవి కూడా నేను ఫోటో పెట్టుకునేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. అది ఎప్పుడైనా కష్టం వచ్చినట్టు అభిజ్ఞాపకం చేసుకునేదాన్ని. అలాగే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా నాకు రైటింగ్ నేర్పించారు, కొంతమంది మ్యాథ్స్ నేర్పించారు. అలా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకున్నాను నేను. అలాగే ఇంట్లో నేను చదువుతున్నప్పుడు నాకు టీచర్ నేనే ఒక అర్థం దగ్గర నేను చదువుకుంటా ఉండేదాన్ని, ప్రతిదీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నాకు జోనల్లో మొత్తం 4 జిల్లాల్లో 2 పోస్టులు ఉన్నాయి. దాంట్లో నాకేం వస్తుంది అనుకున్నాను, కానీ 2 పోస్ట్ నాకు వచ్చింది. అలాగే 2 గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి. తర్వాత దాని అంతకీ కాకుండా ఇక్కడే ఈ కట్ట మీద ఈ అడ్డ మీద 2018లో మాట అనుకున్నాను. మళ్ళీ నేను వస్తే కనుక గెట్ టుగెదర్ గవర్నమెంట్ జాబ్లో రావాలనుకున్నాను. అలాగే వచ్చాను. తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు మే 15 నోటిఫికేషన్ ఉంది, పిహెచ్డీ వరకు కంప్లీట్ అయిపోతే దాని గురించి మళ్ళీ కలిస్తే అలా కలవాలని కూడా మళ్ళీ అనుకుంటున్నాను. నేను మీరందరూ కూడా రాసేయండి, ఇక్కడ ఏదనుకుంటే జరుగుతుంది, మీరు కూడా అనుకుని వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ. అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ విలువైన సమయం థ్యాంక్ యూ. తప్పకుండా మళ్ళీ గెట్ టుగెదర్ పెడతాం. కొట్టిన ఏ ఇబ్బంది లేదు, కంపల్సరీ కొట్టాలి. శిరీష, మేకా శిరీష, నాగేశ్వరి. అప్పుడు సరైన కుదరదు, మాట్లాడాలి. ఇంకా అవునా అబ్బాయి బాయ్స్ మన 40 బాయ్స్ చెప్పండి, ఎవరు మాట్లాడుకోవాలి. మేము ఎప్పుడు యూత్ అమ్మా ఉంటే మాత్రంతో స్టార్ట్ చేయమని ఒక అడిగాడు, కానీ దాంతో స్టార్ట్ చేయలేకపోయాను. పొద్దున్న ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేయమని. థ్యాంక్ యూ.
ఓకే, మీ ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎవరికి తెలుసు లేదు. సోమర్ అయితే ఎవరికి అసలు లేదు. అది నేను. ఓకే, నందు అంకుల్. ఓకే, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క అంకుల్స్ కి, ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్క ఆంటీస్ కి, అంటే మళ్ళా అంకుల్స్ ఆంటీస్ ఇంకొక 10 సంవత్సరాల దాంట్లో యాభై సమావేశానికి అద్భుతంగా ఎలా చేస్తాం. ముందు మన కేజీ బాబుకి అందులో ఒకసారి చేసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకట. ఇదే స్కూల్లో నేను బ్రాంచ్ స్కూల్లో స్టార్ట్ అయ్యాను. మా టీంలో సెల్లా మేడం గారు పెట్టే టెస్టులు ఎవరైతే క్లాస్లో ఆన్సర్ తక్కువ చెప్తారో వీళ్ళు కొట్టచ్చు. అక్కడ దగ్గర స్టార్ట్ అయింది క్లాసెస్ అనేది. అమ్మోసారి చెప్పాలంటే అవి ఏదవుతుంది. నెక్స్ట్ రెండోది రావు అమ్మాయి అమ్మ బండి. అలాగే చాలా మంది ఎవరో చాలా మంది లేదు. ఎప్పుడు